అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీమద్భగవద్గీత బాలల మహాయజ్ఞం 252వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగతం. మనం ఇప్పుడు ఏప్రిల్ 14, 252వ ఎపిసోడ్లో 7వ అధ్యాయం 11వ శ్లోకానికి ముందుగా ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా? అమ్మకనే నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. నా పేరు దిశజ్ఞలక్ష్మి గురువు గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అద సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్లోక నంబర్ 10. శ్రీ భగవానువాచ బీజం మాం సర్వభూతేషు భూతాన బీజం మాం సర్వభూతాన బీజం మాం సర్వభూతానాం విధిపాద ప్రాక్టీస్ చేయాలి, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. బీజం మాం సర్వభూతానాం. చెప్పండి, మరి చెప్పండి. బీజం మాం సర్వభూతానాం బీజం మాం సర్వభూతానాం విధిపాద. అది విధి కాదమ్మా, విద్ధి. విద్ధి అంటే తెలుసుకోని బాగా వినాలి. విధి కాదు, విద్ధి. విద్ధి విద్ధి విధిపాద సనాతనం బుద్ధిర్బుద్ధ మతామాస్మి తేజస్వి నమామహం. శ్రద్ధ లేదు, డిసజ్ఞ. నీ తమ్ముడు వచ్చినాక నీకు శ్రద్ధ లేదు, ఎట్లా డిసజ్ఞ? ఒకసారి చెప్పచ్చా గురువు గారు? ఇప్పుడు చెప్పినావు కదా, ఒకసారి చేయండి గురువు గారు. చెప్పు. బీజం మాం సర్వభూతానాం విధిపాద సనాతనం బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్వినామహం. వెరీ గుడ్. ఇట్లా ముందే ప్రాక్టీస్ చేసి పెట్టుకోవాలి నాన్న. నైస్. నెక్స్ట్ డిసజ్ఞ నంబర్ 2. నమస్కారం గురువు గారు. నా పేరు గౌతమి సాయిప్రియ గురువు గారు. శ్రీ భగవానువాచ బీజం మాం సర్వభూతానాం విధిపాద సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం. జయ గురుదేవ. వెరీ గుడ్. నెక్స్ట్. నమస్కారం గురుగారు. నా పేరు నిత్య హరిప్రియ. శ్రీ భగవానువాచ బీజం మాం సర్వభూతానాం విధిపాద సనాతనం బుద్ధిమతామస్మి తేజస్వినామహం. వెరీ నైస్ నిత్య హరిప్రియ, థ్యాంక్ యూ. నెక్స్ట్ హేమానిక సహస్ర. నమస్తే గురుగారు. నా పేరు సహస్ర. నేను విజయవాడలో ఉన్నాను. శ్రీ భగవానువాచ బీజం మాం సర్వభూతానాం విధిపాద సనాతనం బుద్ధిమతామస్మి తేజస్వినామహం. వెరీ నైస్ సహస్ర, థ్యాంక్ యూ. నెక్స్ట్
నమస్కారం. ఆ, నా పేరు సౌమ్య శ్రీ లక్ష్మీ గురువు గారు. ఆ. బీజం మాం సర్వభూతానాం విద్ధి స్పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం. జయ గురుదేవా. వెరీ నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆరు. నమస్కారం గురువు గారు. నా పేరు భాగ్యశ్రీ. ఉమ్, శ్రీ భగవానవాచ బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం. అంతా బాగా చెప్పు. ఒక్క చోట దీర్ఘం ఇచ్చేసారు. తేజస్వినామహం. అలా చెప్పు. తేజస్వినామహం. రైట్ రైట్. భాగ్యశ్రీ పర్వాలేదు. కొద్దిగా భాగ్యశ్రీ డెవలప్ అయ్యారు. వెరీ గుడ్. నెక్స్ట్. నమస్కారం గురుగారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోऽధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నెంబర్ 10. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం. వెరీ గుడ్. ఇంకా సత్యపూర్ణ, బెంగళూరు లేరా? ఓకే. మనకి ఇప్పుడు నిత్య హరిప్రియ, హేమానిక సహస్ర వీళ్ళిద్దరూ రావడం, మరి భగవద్గీత నేర్చుకోవడానికి ఒక కొత్త సొబగు వచ్చినట్లయింది, కొత్త సౌందర్యం వచ్చినట్లయింది. చూడండి ఎంత బాగా చెప్తున్నారు వాళ్ళు. చాలా సంతోషం. ఇప్పుడు మనం 7వ అధ్యాయం 11వ శ్లోకం నేర్చుకోవాలంటే ముందుగా 10 శ్లోకాలు ఎంతమందికి వచ్చు? 10. ఈరోజు 11వ శ్లోకం నేర్చుకుంటాము. 10 శ్లోకాలు ఎంతమందికి వచ్చు? అమ్మా క్లాస్లో ఉన్నాను. చెప్పండి, ఎంతమందికి వచ్చు 10 శ్లోకాలు? దేవయాని చెప్పేశారు. నెక్స్ట్ ఇంకెవరైనా? దేవయామిని మళ్ళీ మీరు వేరే దాని నుంచి కనెక్ట్ అవ్వాలన్నా రీసౌండ్ వస్తుంది చూడండి. వస్తుందా గురుగారు? రీసౌండ్ వస్తుంది. వేరే దాంతో కనెక్ట్ అవుతాం గురుగారు అసలు మళ్ళీ. ఇంకా సహస్ర మీకు ఎన్ని శ్లోకాలు వచ్చు ఇప్పుడు దీంట్లో? ఇప్పుడు పోయిన వారం, ఈ వారం, అంత ముందు అది గురుగారు. ఈ అధ్యాయంలో 5 వచ్చా? ఎక్కడి నుంచి చెప్పండి. నమస్కారం వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు పుణ్యో గంధః పృథివ్యాం చ తేజస్యాస్మి విభావసో జీవనం సర్వభూతేషు తపస్యాస్మి తపస్విషు. బ్రహ్మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిమతామస్మి తేజస్వినామహం. వెరీ నైస్. అంటే సహస్ర మీరు చేరినప్పటి నుంచి అన్ని కరెక్ట్ గుర్తుపెట్టుకున్నారు. గురుగారు ఏమన్నా భాగ్యం. రైట్, థ్యాంక్ యూ. నిత్య హరిప్రియ మీకెన్నొచ్చు? 5 గురుగారు. అబ్బా చెప్పండి. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు.
పుణ్యో గంధః పృథివ్యాం చ తేజస్మాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రవాహ ప్రళయస్తదా బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిః బుద్ధిమతామస్మి తేజః తేజస్వి నామహం. వెరీ నైస్, థ్యాంక్ యూ. ఇప్పుడు దేవేమని కనెక్ట్ అయ్యారా? రైట్. ఇప్పుడు మనం 11వ దానికి పోయే ముందుగా 10 ఎవరికి వచ్చు? వాళ్ళ పిల్లలు ఇద్దరు నిత్యహరిప్రియ హేమానిక సహస్ర చేరినప్పటి నుంచి చెప్పింది కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళకు కండిషన్ ఉంది చూడండి. హరిప్రియ గురుగారు మీరు ఇప్పటి నుంచి నేర్చుకున్నట్లుగా మీకు ఎప్పుడైనా చెప్పగలగాలి. సరే గురుగారు. ఓకే, థ్యాంక్ యూ నాన్న. ఈరోజు మనం 11వ శ్లోకం నేర్చుకుందామా? సరే గురుగారు. ఇప్పుడు మనం 11వ శ్లోకం నేర్చుకుందామా? ఎవరు నేర్చుకుంటారు? హరిప్రియానా సహస్రానా ఎవరు నేర్చుకుంటారు? నేను గురుగారు. ఎవరు ఇప్పుడు? సహస్రానా? నిత్య హరిప్రియ గురుగారు. వెరీ గుడ్, నిత్య హరిప్రియ. మిగతా వాళ్ళంతా కాస్త మ్యూట్ అవ్వండి. నిత్య హరిప్రియకు నేర్పించేటప్పుడు మ్యూట్ లో ఉండి అందరూ కూడా మీకు చెప్తున్నట్టుగా మీరు భావించాలి. ఓకే, రైట్. చూద్దాం. హరిప్రియ రెడీనా? సరే గురుగారు. కమాన్. శ్రీ భగవానువాచ బలం బలవతాం అస్మి బలం బలవతామస్మి బలం బలవతామస్మి కామరాగ వివర్జితం కామరాగ వివర్జితం బలం బలవతామస్మి కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ కామోస్మి భరతర్షభ భరతర్షభ. రైట్. ఇప్పుడు సహస్ర. ఎస్ గురుగారు. కమాన్. బలం బలవతామస్మి కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ ఓ వెరీ గుడ్. కామోస్మి భరతర్షభ రైట్ రైట్ రైట్. మీరు మ్యూట్ అవ్వండి. గౌతమి. ఎస్ గురుగారు. కమాన్. బలం బలవతామస్మి
బలం బలవతామస్మి. కామరాగ వివర్జితం. కామరాగ వివర్జితం. బలం బలవతామస్మి. బలం బలవతామస్మి. కామరాగ వివర్జితం. కామరాగ వివర్జితం. ధర్మా విరుద్ధో భూతేషు. ధర్మా విరుద్ధో భూతేషు. కామోస్మి భరతర్షభ. కామోస్మి భరతర్షభ. కొంతమందికి సందేహం రావచ్చు, మీ మొబైల్లో సెల్లులో చూసినట్లయితే బలం బలవతాం చాహం అని ఉంది. ఎస్ గురుగారు. నేను బలం బలవతామస్మి అని చెబుతున్నా. కొన్ని పుస్తకాల్లో ఇలా ఉంది, కొన్ని పుస్తకాలు అలా ఉంది. రెండు కరెక్టేనా? ఎస్ గురుగారు. ఇప్పుడు ఆ పుస్తకంలో ఉన్నట్టుగానో చెప్పొచ్చు, ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పొచ్చు. వేరే పుస్తకాల్లో ఇట్లా ఉంది అనమాట, ఏం పర్వాలేదు. ఎస్ గురుగారు. నెక్స్ట్ డిసజ్ఞ. డిసజ్ఞ రెడీయా? ఎస్ గురుగారు. కమాన్. బలం బలవతామస్మి. బలం బలవతామస్మి. కామరాగ వివర్జితం. కామరాగ వివర్జితం. ధర్మా విరుద్ధో భూతేషు. ధర్మా విరుద్ధో భూతేషు. కామోస్మి భరతర్షభ. కామోస్మి భరతర్షభ. నెక్స్ట్ సౌమ్య. సౌమ్య ఉన్నారా? ఎస్ గురుగారు. బలం బలవతామస్మి. బలం బలవతాం చహం. బలం బలవతాం చాహం అటైనా ఓకే. బలం బలవతాం చాహం. కామరాగ వివర్జితం. కామరాగ వివర్జితం. ధర్మా విరుద్ధో భూతేషు. ధర్మా విరుద్ధో భూతేషు. కామోస్మి భరతర్షభ. కామోస్మి భరతర్షభ. భాగ్యశ్రీ. భాగ్యశ్రీ లేరు గురువు గారు. చెప్పింది కదా చెప్పా, లెఫ్ట్ అయిపోయారు గురువు గారు. వెళ్ళిపోయిందా? ఎస్ గురువు గారు. సరే, ఇప్పుడు అందరికీ ఒకసారి చెప్పాను. ఇప్పుడు దేవయామినితో మాట్లాడేటప్పుడు ఈ శ్లోకంలో కొన్ని భావాలు వాళ్ళ వాళ్ళ వయసుకు తగినవి కాకపోవచ్చు. కనుక మిగతా వాళ్ళు శ్లోకం మాత్రం బాగా అర్థం చేసుకుని శ్లోకాన్ని తిరిగి చెప్పే ప్రయత్నం మాత్రమే చేయండి. మిగతా వాళ్ళు బాగా గమనించండి. ఆ దేవయామి ఇప్పుడు మీరు అన్మ్యూట్ అవ్వాలి. గురుగారు. మీకు వినిపిస్తుందా? ఎస్ గురుగారు వినిపిస్తుంది. ఇక్కడ మీకు 10 శ్లోకాల వరకు భావం క్లియర్ గా ఉంది కదా? ఎస్ గురుగారు. మొదటి శ్లోకం చూసుకోండి ఒకసారి. మీకు 10 మీకు వచ్చు కాబట్టి వాటి భావాన్ని సంక్షిప్తంగా చెప్తాను మీకు ఇప్పుడు. చెప్పండి గురుగారు. నా మీద ఆసక్తితో నువ్వు విన్నావంటే నీకు సందేహం మిగలకుండా చెప్తానమ్మా. ఓకే గురుగారు. నంబర్ 2, ఏం చెప్తానంటే ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అది నువ్వేనని తెలియజేస్తానమ్మా. నంబర్ 3, అలా తెలుసుకునే వాళ్ళు వేలాది మందిలో ఏ ఒక్కరే ఉంటారు, అది నువ్వే తల్లి. నంబర్ 4, నువ్వే అంటే ఏ నువ్వు అనుకున్నావో, మూడో నేనో రెండో నేనో అనుకున్నావేమో, కాదమ్మా, మొదటి నేను. ఇంకా మూడో శ్లోకంలోనే ఉన్నానమ్మా. మొదటి నేనును తెలుసుకోనివ్వకుండా దేవయామిని అనే ద్వయం మరుగుపరుస్తుంది నన్న. మొదటి నేను తెలుసుకోకుండా దేవయామిని మరుగుపరుస్తుంది అంటే అర్థం చెప్తానమ్మా. ఇప్పుడు నీ వయసు తెలుస్తుంది, ఏం కష్టంగా. గాఢ నిద్రలో ఉండేటువంటి నువ్వు నువ్వేనని తెలియకుండా ఇప్పుడు దేవయామినితో కూడినటువంటి దేవి రాజశేఖరు ఈ ప్రపంచం మరుగుపరుస్తుందమ్మా. పట్టుకున్నారా? ఎలా గురువు? అది అడగాల్సింది. థ్యాంక్ యూ. గాఢ నిద్రలో నీకు వీళ్ళందరూ ఉన్నారా? లేరు గురువు. మరి ఇప్పుడు కూడా లేరు. ఉన్నాననుకునే భావనే మొదటి నన్ను తెలియకుండా మరుగుపరుస్తుందమ్మా. ఎలా మరుగుపరుస్తుంది అని 4, 5, 6 శ్లోకాలు, ఆ 3 శ్లోకాలు
మీకు ఇప్పుడు 10 శ్లోకాల భావం క్లియర్ అయితేనే 11వ దానికి వెళ్తాను. ఓకే గురుగారు. 4, 5, 6 ఎట్లా చేయని చెప్తాయంటే గుర్తుపెట్టుకోండి. 3వ శ్లోకం వరకు నీకు మొదటి నన్ను గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని మరుగుపరిచే వాటివి దేవయామానికి సంబంధించింది. నీకు సంబంధించింది కాదు. దేవయామునికి సంబంధించినవి ఏంటంటే భూమి, ఇంకా ఆకాశం. భూమి నుంచి ఆకాశం వరకు 5 భూతాలు. అందులో మనసు, బుద్ధి, అహంకారం అనేటువంటి 8 కలిసి మొదటి నిన్ను తెలుసుకోనివ్వకుండా మరుగుపరుస్తున్నాయమ్మా. అది అపరము. 5వ శ్లోకం చెప్పండి. 5వ శ్లోకం చెప్పండి. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. ఈ జీవభూతాలకు సంబంధించినటువంటి ఆ 8 కలిసి నేనుగా తెలియబడుతూ మొదటి నన్ను మరుగుపరుస్తుందమ్మా. ఇది అపరము. అపరము ఎక్కడి నుంచి వచ్చింది? అపరము అంటే శూన్యము నుండి. శూన్యం ఏది? ఆకాశం కదా. ఏతద్ యోనిని భూతాన్ని సర్వాణీతి ఉపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయః తదా. పుట్టుక నుంచి మరణం వరకు ఉండేది కూడా శూన్యం నుంచే వచ్చి శూన్యంలోనే లయమవుతుంది. అంటే సుషుప్తి నుంచి కళ, సుషుప్తి నుంచే మెలకువ. అవునా? ఈ 3 కానటువంటిది 7వ శ్లోకంలో చెప్పేస్తారు. ఇప్పుడు సుషుప్తి, జాగ్రత్త, కళ ఈ 3ంటికి అతీతమైనటువంటి మొదటి నాకు తప్ప రెండవది లేదు. గురుగారు, మొదటి నేను తప్ప రెండవది లేదు. రెండవది ఉంది అంటే 3వది ఆటోమేటిక్ గా నామరూపాలతో కలిసి గుర్తిరుగుతుంది. కాబట్టి నాకంటే ఇతరమైంది లేదు. ఊరికి ఉదాహరణకు చెప్పాడు. బంగారు త్రాడు, బంగారు గాజులు. బంగారు తాడులో బంగారు పూసలు కలిసి ఉన్నాయి. అంటే పూసలు వేరుగా, అది వేరుగా తెలిసినప్పటికీ ఉండేదంతా ఉన్నది ఉన్నట్లు ఉండడం తప్ప రెండవది లేదు. అయితే ఆ ఉన్న మొదటి నన్ను మరుగుపరుస్తా ఉండేది ఏది అని మళ్ళీ సాంఖ్యం మొదలు పెడుతున్నాడు. నీళ్ళల్లో రుచిగా తెలియబడుతుంది రెండవ నేను. సూర్య కిరణాలలో వెలుతురుగా తెలియబడుతుంది రెండవ నేను. ఏదది? ప్రణవము. కొట్టేది ఓంకారం కాదు. అంటా ఉండేది ఓంకారమే కదా. అనేది ఓంకారంలో భాగమే కదా తల్లి. సర్వవేదేషు అన్ని శబ్దాలలోనూ వేదాలలోనూ ఓంకారం తర్వాతివే తప్ప ఓంకారం ద్వితీయకం, సృష్టి తృతీయకం అంటే గురుగారు చెప్తాను. ఓంకారం ద్వితీయకము అంటే నీకంటే ఇతరమైంది ఓంకారం. మొదటి నేను కంటే ఇతరమైంది ఓంకారం. మొదటి నేను కంటే ఇతరమైంది ఓంకారము. గాఢ నిద్ర కంటే వేరైనది కళ. గాఢ నిద్రలో కళ తెలియబడదమ్మా. నిద్ర నుంచి కళ, నిద్ర నుంచి మెలకువ ఈ 3కి అతీతమైన గాఢ నిద్రలో నువ్వు ఉన్నట్టు కూడా తెలియదు కదా. అంటే దేవయామిని ఉన్నట్టు తెలియదు. నువ్వు మొదటి నేను, అందులో రెండవది ఉండదు. కాబట్టి ఈ విధంగా తెలియబడేటువంటిది భూమిలో సువాసన గాను, తేజస్సులో తేజస్సు గాను, జీవులలో జీవులు గాను, తపస్సు చేసేవాళ్ళలో తపస్సు గాను, అన్ని భూతాలకు బీజంగాను తెలియబడేటువంటిది రెండవ నేను. సర్వభూతానాం బీజం మాం విద్ధి. విద్ధి అంటే తెలుసుకో. పోయిన వారం చెప్పాను. పార్థ అంటే భూమి వికారము ధరించిన దేవయామిని. సనాతనంగా కూడా బుద్ధిలో బుద్ధి, తేజస్సులో తేజస్సు రెండవ నేను. ఈ రెండవ నేనుకి ధర్మం బోధిస్తున్నాడు ఇప్పుడు. రెండవ నేనుకి గురువు గారు మొదటి నేను వచ్చి పూజారి వెంకటేశ్వర నుంచి మాట్లాడుతూ ఉండేది మొదటి నేనే. అయితే మొదటి నేనుకి తన్మాత్ర లేదు కదా. తన్మాత్ర అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. తన్మాత్ర అంటే పోయిన వారం ఎక్స్ప్లెయిన్, మళ్ళీ చెప్పాలా? చెప్తాను. మొదటి నేను తన్మాత్ర లేదు అంటే గాఢ నిద్రలో నీకు పువ్వు తెచ్చి ముక్కు దగ్గర పెడితే కూడా
గుర్తుందే? అదే శబ్ద స్పర్శ లాంటివి. వాటినే తన్మాత్రలు అంటారమ్మా. గురుగారు ఇక్కడ ఇందాక దేవయాన్ని అనేది ఆ నేనుని పరుస్తుంది. మీరు పెన్ పెట్టుకుని రాసుకోండి, పెన్ పెట్టుకుని డౌట్ అంతా రాసి పెట్టండి. అలాంటప్పుడు మరి ఫస్ట్ నేను తెలుసుకోవడం ఎలా గురువు గారు? ఫస్ట్ నేను తెలుసుకోవడం ఉండదు, తెలుసుకుంటున్న దేవయామిని కానిది ఫస్ట్ నేను. అంటే దేవయామిని నన్నుని మరుగుపరుస్తుంటే మరి దాన్ని చెప్తానమ్మా. ఇప్పుడు నిద్రలో నుంచి కళ వచ్చిందమ్మా. నిద్రలో నుంచి వచ్చినటువంటి కళలో కలగంటున్నప్పుడు కళలో ఉండే వస్తువు నిజంగా తెలుస్తుంది. నిజంగా తెలుస్తుందా లేదా? నిజంగానే తెలిసినప్పటికీ కలగంటున్న సమయంలో కూడా కళలోని వస్తువు అబద్ధమని తెలుసుకునే అవకాశం కళలో ఉందా? లేదు గురుగారు. మేలుకున్నప్పుడు ఉంది. అంటే కళ కలగాదు అని తెలియాలంటే ముందుగా ఏం చేయాలి? కళ్ళలో నుంచి దూరంగా వచ్చేవాలి. కళ్ళలో నుంచి దూరంగా వచ్చినప్పుడు కళ్ళ ఉన్న దేవయామిని ఉండదు, మెలకువలో ఉన్న దేవయామిని కదా ఉంటుందా? అంతేనా? కళ్ళలో నడిచి వెళ్ళింది దేవయామిని, లేచి చూస్తే పడక మీదనే ఉంది. నడిచి వెళ్ళిన దేవయామిని అబద్ధము, పడక మీద ఉన్న దేవయామిని నిజం. కానీ ఇప్పుడు ఇప్పుడు క్లాసులో మాట్లాడుతున్న దేవయామిని కళలో నడిచిన దేవయామిని కాదు కదా? కాదు గురువు. ఒకే దేవయామినికి ఒకప్పుడు అది నిజంగాను ఒకప్పుడు ఇది నిజంగాను తెలిసింది అంటే ఈ రెండు అబద్ధాలై ఉండాలనా వద్దా? మళ్ళీ చెప్తాను, నేను మాట్లాడుతాను మీకు క్లియర్ గా తెలుగు భాష కదా అర్థమవుతుంది కదా? చాలా ముఖ్యమమ్మా. కళలో నడిచి వెళ్ళిన దేవయామిని అబద్ధమని ఇప్పుడు మరి 11వ శ్లోకాన్ని నేర్చుకుంటున్నటువంటి దేవయామిని నిజమనిపిస్తుంది కదా? ఇప్పుడు దేవయామిని నిజమనిపించిన నువ్వే అప్పుడు ఆ కళలో నడిచి వెళ్ళిన దేవయామిని నిజమని నమ్మావు కదా? అప్పుడు ఇది అబద్ధం అయితేనే కదా అది నిజమైంది, అంతేనా? ఆ దేవయామిని అప్పుడు నిజం అనిపించింది అంటే ఇప్పుడు ఇది అబద్ధం, అక్కడ ఇది అక్కడ అబద్ధం, అది ఇక్కడ అబద్ధం. అలాంటప్పుడు ఈ రెంటికి అతీతమైన నిజమేదైనా ఇంకోటి ఉందేమో? అదే మొదటి నేను, అదే నిజమైన నువ్వు, అదే నిజమైనటువంటి అదే ఫస్ట్ పర్సన్. అక్కడ ఇది ఉండదు. అది నాకు తెలియనంత వరకు అది అది అంటూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు కరవెట్టినవరం రావాలనుకోండి, అక్కడ అని ప్రయోగిస్తారు మీరు. అక్కడికి పోవాలి, అక్కడికి పోవాలి, అక్కడికి 10 మైళ్ళు ఉంది, అక్కడికి 9 మైళ్ళు ఉంది, అక్కడికి 8 మైళ్ళు ఉంది, అక్కడ ఇంకా జస్ట్ 1 కిలోమీటర్ ఉంది అని అక్కడ అక్కడ అని వాడుతూ ఉంటారు ఆ పదం. అదే మీరు కార్వేట్ నగరం వచ్చేసి నాకు ఏమని వాడతారు దాన్ని? ఇక్కడికి రావడానికి ఇక్కడ అనే పదం వాడతారు లేదా? అప్పుడు అది అపరోక్షం నీకు. అంటే కార్వేట్ నగరం వచ్చేసిన తర్వాత అక్కడ అనే పదం నీకు తెలియకుండానే పోతుంది. ఇక్కడికి రావడానికి మాకు తెల్లవారు నుంచి 8 గంటలు పట్టిందే, ఇక్కడ అనే పదం వాడతారు, అవునా? అక్కడ అనే పదం వాడినటువంటి దేవయామిని ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఇక్కడ అనే పదం వాడుతుంది. అదే విధంగా అది మనకు తెలియనంత వరకు ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అది తెలిసేంత వరకు అది అదిగా ఉంటుంది. అంటే మనం దానికి వేరుగా తెలుస్తూ ఉంటాం. అది తెలిసిపోయిన తర్వాత అది తానేనని తెలిస్తేనే క్లారిటీ. ఊరికే దాన్ని నాకు వేరుగా తెలుసుకుంటే ఉపయోగం లేదమ్మా. అందుకని ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటి మొదటి నన్ను మరుగుపరుస్తున్నటువంటిది రెండవ నేను. రెండవ నేను అంటే ఓంకారము, ఈ శబ్ద స్పర్శ తన్మాత్రకు సంబంధించిన శూన్యం అమ్మ. తన్మాత్రకు సంబంధించిన శూన్యము. నువ్వు ధర్మాధర్మాలను తెలుసుకోవాలి.
సమాజంలో ధర్మంగా ప్రవర్తించడం చేతనైతేనే ధర్మాతీతమైనటువంటి ప్రత్యక్ష ప్రమాణం తెలియబడుతుందమ్మా. కొన్ని ఇంకా తెలుస్తుంది క్లియర్ గా మీకు. మొత్తం మీద దేవయామిని ఫస్ట్ పర్సన్ కాదు. ఫస్ట్ పర్సన్ తానేనని తెలియకుండా మరుగుపరుస్తా ఉండేదే దేవయామిని. దేవయామినిలో తెలియబడతా ఉండేది సెకండ్ పర్సన్. దేవయామినికి అంటే దేవయామిని థర్డ్ పర్సన్, దేవయామినిలో గుర్తిరుగుతా ఉండే సెకండ్ పర్సన్ అనుభూతి అవ్వాలంటే అందరిలో ఉండేది ఆ సెకండ్ పర్సనే కదా. ఈ సెకండ్ పర్సన్ రహితమే ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ రహితం తెలియాలంటే సెకండ్ పర్సన్ కొన్ని ధర్మాలు బోధిస్తున్నారు ఇవాళ. ధర్మాలు ఏంటంటే అదే ఫస్ట్ పర్సన్ ని తెలియనీయకుండా మరుగుపరిచేటటువంటి సెకండ్ పర్సన్ కి ధర్మాధర్మాలు మొదట తెలుసుకోవాలి. ఆ ధర్మాల్లో మొదటిది ఏంటంటే బలవంతులలో బలం. కానివ్వండి, బలం బలవతాం చాహం, బలం బలవతాం చాహం, కామరాగ వివర్జితం, కామరాగ వివర్జితం, ధర్మా విరుద్ధో భూతేషు, ధర్మా విరుద్ధో భూతేషు, కామోస్మి భరతర్షభ. కామోస్మి భరతర్షభ. ఇక్కడ అత్యవసరమైనటువంటి పాయింట్ ఏంటంటే మానవీయత అమానవీయత తెలుసుకోవాలి. రాసుకోండి శీర్షిక. ఓకే గురువు. మానవీయత అమానవీయత ఈ రెండు ఇక్కడ తెలుస్తుందమ్మా. నీకేది కావాలి చెప్పు. మానవీయత. మానవీయత నాకు కావాలి అని మిగతా జీవరాశులకి అది తెలియదు కదా. అది లేదు గురుగారు. అంటే అవి ఎంత నిశ్చిత ఆచరణ కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఒక పులిని చూస్తే పులి భయపడదు, మేకను చూస్తే మేక భయపడదు, అని మనిషిని చూస్తే మనిషి భయపడుతున్నాడు. అవునా? అమ్మా బస్ దొరికిందా లేదా, దేవయామిని సేఫ్ గా ఇల్లు చేరుకున్నావా లేదా, ఫోన్ దగ్గర పెట్టుకో, నేను ఫోన్ చేసినప్పుడు మాట్లాడు, ఉన్నాయా లేదా ఇవన్నీ? ఇవి ఎందుకు వచ్చి ఉన్నాయంటే సమాజంలో ధర్మం లోపించింది. ఈ ధర్మాన్ని ఇప్పుడు క్లారిటీగా ఇక్కడ మనకు ఇందులో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏంటంటే బలవంతులలో బలము నేను అంటాడు. పాయింట్ నెంబర్ 1. బలం బలవతాంచ అహం. బలవంతులలో అంటే ప్లూరల్ లో సింగులర్ అమ్మ, ప్లూరల్ వచ్చి థర్డ్ పర్సన్. బలవంతులలో అన్నాడంటే ఎంతో మందిలో ఉండేటువంటి ఆలోచనల్లో మంచి ఆలోచన మానవీయత. బలం అంటే అది ఇక్కడ అర్థం ఏంటంటే బుద్ధి బలం అమ్మా. ఏదైనా ఆలోచనలో ఉండేదే చేస్తాం మనం. ఈ క్లాసులో పాల్గొనాలనేటువంటిది క్లాస్ కంటే ముందే మీకు బుద్ధిలో కలిగింది కాబట్టి క్లాసులో వచ్చి ఉన్నారు. అటువంటి ఆలోచన లేనటువంటి వాళ్ళు వాళ్ళ ఆలోచనలో ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బలం అంటే బుద్ధి బలము. బలవంతులందరిలో ఉండేటువంటి మంచి బుద్ధి ఏదైతే ఉందో అది సెకండ్ పర్సన్. చెడ్డ బుద్ధి ఎంత? చెడు బుద్ధి అంతా అమానవీయత. ఇప్పుడు రెండు చెప్పాను కదా మీకు, రెండు. మానవీయత అమానవీయత అంటే మానవీయత దివ్యత్వము, అమానవీయత రాక్షసత్వము. ఈ రెండు పదాలు ఎందుకు పడుతున్నాను శ్లోకం పూర్తయిలో మీకే తెలుస్తుంది. ఇప్పుడు బలవంతులలో అంటే ధర్మబద్ధంగా ఆలోచించేటటువంటి బలము నేను అని. ఏ నేను అంటే రెండో నేను. మూడో నేను జంతు ప్రవర్తన కలిగి ఉంటాడు. ఎట్టుంటాడు చెప్తానమ్మా, నేను మీకు వరుసగా రాసుకొని చెప్తాను. మానవుడు, పశుమానవుడు, పశుమానవుడు, నెక్స్ట్ రాక్షస మానవుడు, ఒక్క నిమిషం. మానవుడు, దాని తర్వాత పశు మానవుడు, దాని తర్వాత రాక్షస మానవుడు.
ఎస్ గురుగారు. దీనికి పైన మానవుడికి పైన దేవ మానవుడు, దివ్య మానవుడు, మొత్తం 5 అయినాయి. ఎస్ గురుగారు. ఇప్పుడు మానవుడు మధ్యలో ఉన్నాడు. ఎస్ గురుగారు. అట పోవాలన్నా ఇటు పోవాలన్నా మీరే నిర్ణయించాలి. దీంట్లో చెప్తాను, ఒక్కొక్కటి చెప్తాను. ఇప్పుడు మానవుడు నుంచి కిందికి చెప్పి పైకి చెప్పమంటారా, పైకి చెప్పి కిందికి చెప్పమంటారా? మీరు ఎటు చెప్పినా అటు చెప్తాను. ఒకసారి పైన మానవుడు ఫస్ట్. మానవుడు అంటే అర్థం ఏంటంటే, నాకున్న సౌకర్యాలు నా అవసరానికంటే 3 ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, ఎవరి వల్ల నేను ఇబ్బంది పడకుండా జీవించగలను. ఎక్కువ చెప్పేసానా? మళ్ళీ చెప్పేదా? లేదు గురు, అర్థమైంది కదా? దిస్ ఇస్ మానవుడు. నెక్స్ట్ అటు రమ్మంటారా ఇటు రమ్మంటారా? కిందికి వద్దామా? ఎస్ గురుగారు. నెక్స్ట్ ఏముంది? పశు మానవుడు. ఎస్ గురుగారు. నాకున్న సౌకర్యాలు చాలలేదు, నేను ఇంకా సంపాదించాలి. ఇది పశు మానవుడమ్మా. క్లియర్ గా ఉందా? ఎస్ గురుగారు. నెక్స్ట్ రాక్షస మానవుడు. నాకున్న సౌకర్యాలు చాలలేదు, ఎక్కువ సంపాదించాలి, దీనికి నేను దౌర్జన్యాలు, దోపిడీలు, లంచగొండీలు, అన్యాయ అక్రమాలు ఎన్నైనా చేసి కబ్జాలు చేసి సంపాదిస్తాను, బలవంత పెట్టి ఒకరిని హింసించి సంపాదిస్తాను. దీన్ని ఏమంటారు? రాక్షస మానవుడు. ఇప్పుడు సమాజం ఎందులో ఉంది? రాక్షస మానవుడు. అది కాబట్టి సమాజం ఎలా తయారైంది అంటే ఇదంతా 3వ నేనుకు సంబంధించింది. అంటే మనుషులంతా కూడా జంతు ప్రవర్తనకు దిగేశారు, జంతువుల కంటే ఇంకా తక్కువ దిగేశాం. అదే పైకి వెళ్దాం. ఇప్పుడు దానిపైన ఏముంది? మానవుడి పైన దేవమానవుడు. దేవమానవుడు అంటే అర్థం ఏంటంటే, నాకున్న సౌకర్యాలు నా అవసరానికంటే 3 ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకంటే ఎక్కువ ఉన్నటువంటి జ్ఞానాన్ని కానీ, డబ్బును కానీ, సంపదను కానీ ఇతరులకు కూడా నేను ఉండేటప్పుడే పనిచేస్తాను. నాకు కొన్ని విషయాలు తెలుసు, మంచి విషయాలు తెలుసు. ఆ విషయాన్ని ఎదుటి వ్యక్తులకు కొంతమందికి చెప్పి వాళ్ళని కూడా మంచి వాళ్ళగా మార్చే ప్రయత్నం చేద్దాం. ఇది 2వ నేనుకు సంబంధించినటువంటి దివ్యత్వం. బలం బలవతామస్మి, అది అర్థం. అది అంటే అందరిలో ఉండేటువంటిది నేనే అని తెలిసినప్పుడు నేను ఒకరిని ఎట్ట ఇబ్బంది పడతానమ్మా. నా శరీరంలో అవయవమే కదా మీరంతా, నా దేహంలో పార్ట్స్ ఆఫ్ ద బాడీ కదా మీరందరూ. 2వ నేను అర్థమైతే ఇప్పుడు ఏమైంది? శూన్యమే సర్వమైంది అన్నప్పుడు ఒక శరీరంలో ఎడమ చేయి కుడి చేయని కొడతాదా? ఇది దేవమానవుడు అంటే తనకున్న సౌకర్యాలు తనతో పంచుకొని, అందరితో పంచుకొని సంతోషంగా హ్యాపీగా గడపడాన్ని దేవమానవుడు అంటారు. ఇంకొక ఆయన ఉన్నాడు పైన, ఇంకొకరు, అది దివ్య మానవుడు. ఓయబ్బో, ఆయన అర్థం ఏం తెలుసా? ఏంటి? రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వాళ్ళు వస్తారు అడిగి. అంటే అర్థం ఏంటంటే, వారి తర్వాత కూడా వారిని గురించి చెప్పుకునేంతగా ఉంటది కథ. వాళ్ళు ఉండేటప్పుడే కాకుండా వాళ్ళ తర్వాత కూడా వారిని గురించి, రామకృష్ణ పరమహంస గురించి ఎవరినో చెడ్డగా చెప్పగలరా? లేదు. రమణ మహర్షి గురించి లేదు. శారదామాత గురించి అట్లా ఇంకా చాలా మంది ఉన్నారు కదా అట్లాంటి వాళ్ళు. కొంతమంది సావిత్రి, సతీ సావిత్రి, సక్కుబాయి ఏదో చెప్తారులే, నాకు తెలియదు. ఇటువంటి వాళ్ళు దివ్య మానవులమ్మ. చూసుకోండి, ఇప్పుడు మానవుడు, దేవ మానవుడు, దివ్య మానవుడు. ఇది ఇట్లా అప్పు పైకి, డౌన్ పశు మానవుడు, రాక్షస మానవుడు. కాబట్టి బలవంతులలో నేను బలమును అంటే బుద్ధి బలంలో చక్కగా ఆలోచించే బలమును దైవంగా, సృష్టికి సంబంధించిన దైవంగా భావిద్దాం. బలం బలవతామస్మి. ఇప్పుడు దీనికోసమే మనం అంతా ఇప్పుడు గుళ్ళు, గోపురాలు, అమ్మవారి గుడికి పోతారు కదా మీరు. ఎందుకని? నాకు మంచి బుద్ధిని ప్రసాదించమని అడగడానికే కదా.
లేదా నాకు అది వచ్చేయాలా ఇది వచ్చేయాలా సంపదలన్నీ వచ్చేయాలా అన్న కూడా తప్పులేదు ఏం కానీ ఇంకొకరు నష్టమైపోయి నాకు మంచి జరగాల అని మొక్కుకోవడం మాత్రం కరెక్టా? కాదు గురుగారు. కాబట్టి బలవంతులలో బలం. ఉమ్, ఇప్పుడు అడిగే వస్తున్నా, గుడికి పోయి కోరడంలో అందరికీ నాకు మంచి బుద్ధిని ప్రసాదించని కోరొచ్చు, తప్పులేదు. ఉమ్, పక్కనే ఉంది కామరాగ వివర్జితం. వర్జితం కాదు, అంటే విశేషేణ వర్జితం. రండి అంటే ఏమ్మా? గురు చెప్తా. వర్జితము అంటే విశేషణ వర్జితం అంటే చెప్తాను చూడండి. గుడికి పోయి మొక్కునేటప్పుడు ఉమ్, పక్కన వాడి కన్ను కూడాలా, నా కళ్ళు బాగుండాలా అని మొక్కుకోవడం వర్జితం. అది అటు మొక్కకూడదు, తప్పు కదా. ఎస్ గురుగారు. కామరాగ వివర్జితం అంటే ఎటువంటి కల్మషము లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ స్వరూపాన్ని అని అర్థం. ఉమ్, కామరాగ వివర్జితం అంటే కోరిక ఉండొచ్చు, ఉమ్, అది చూడండి. కామరాగ వివర్జితం, కోరికల్లో ఎట్లాంటి కోరిక అంటే అది అంటే అస్పర్శతో కూడిన కోరిక అయి ఉండాలి. చెప్తాను మీకు. అస్పర్శతో కూడిన కోరిక అంటే అర్థం ఏంటంటే, నెక్స్ట్ చెప్పబోతున్నాను, ఇది వయసు తక్కువ ఉండే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. భర్తను లేక భార్యను ఏమంటారంటే ధర్మపత్నిగా స్వీకరించాలా, కామపత్నిగా స్వీకరించాలా? ధర్మపత్నిగా. మీరే చెప్తారు. ఏమ్మా, ఎట్లా స్వీకరించాలి నాన్న? ధర్మపత్నిగా. అంటే మీకైతే అది చెప్పగలరని మీ వయసుకి అర్థమవుతుందని చెప్పా. ఇప్పుడు ధర్మపత్నిగా స్వీకరించినప్పుడు ఆమె పట్ల గౌరవం కలిగి ఉంటాడు. ఉమ్, కాబట్టి కామరాగ వివర్జితం, నా సుఖమే నేను కోరుకుంటే అది కామరాగం అవుతుంది. ఉమ్, అదే తన సుఖం కూడా, స్పౌజ్ యొక్క సుఖాన్ని కోరి నేను కోరికలు కోరడం అనేది ఏమవుతుంది? రాగ వివర్జితమైన కోరిక. దాని పేరు చూడండి, ఉమ్, ఏమంటారు? రాగ వివర్జితమైన కోరిక. ఉమ్, ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్న ఉదాహరణ. చెప్పండి. ఇప్పుడు మా పాప ఆల్రెడీ దాదాపు నీ వయసు ఉంటుందేమో తెలియదు నాకు, ఉమ్, మీకంటే 1 year జూనియర్ కదా. ఉమ్, ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అమ్మాయి గారిని పెళ్లి చేసుకోమని నేను నిష్ఠూరం చేసి అయిపోయింది ఆల్రెడీ. ఉమ్, నిన్న మా అన్న ఏం చేసినాడంటే, మొన్న తీసుకురాడు కూర్చొని పెడితే, ఉమ్, అంటే ఇప్పుడు నీ కూతురైనా నా కూతురైనా ఒకటే అని చెప్పి ఆయన ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేశాడు అమ్మాయి గారిని. ఉమ్, ఆయన ఏమంటాడో వినండి, ఇప్పుడు చెప్పండి. మీకు తెలుస్తుంది. అసలు వీళ్ళని పర్మిషన్ అడగడం ఏందంట అర్థం కాలేదు నాకు. పత్రికలు కొట్టుకొని వచ్చేస్తాం, పెళ్లి చేసుకోవాలంతే. దాన్ని అంటే ఇప్పుడు ఆయన కోరినట్టు జరగాలనుకుంటున్నాడా, అమ్మాయి కోరినట్టు జరగాలనుకుంటున్నాడా? ఆయన కోరినట్టు జరగాలనుకున్నా. అది మరి కామరాగ అంటే ఆయన కోరిక నెరవేరడం కోసం ఈ పెళ్లి చేసేస్తా అన్నాడు. ఉమ్, అది ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టి అట్లా చేయడం రాక్షసత్వమే అవుతుంది. ఎస్ గురుగారు. ఆయన పత్రికలు కొట్టేసేస్తాడంట, ఆయన చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంట. ఉమ్, అది తప్పు కదా. అది ఎస్ గురుగారు. ఆయన థర్డ్ పర్సన్ దిగజారాడు, ఉమ్, అంతేనా? అది ఆ ప్లేస్ లో నేనున్నా, అంతేనా కదా? ఎస్ గురుగారు. మీ నాయన ఉంటే అంతే గురుగారు. అంతేనా కాదు? ఎస్ అంటే మీ గురుగారు. గురికి ఎగ్జాంపుల్ ఎవరుకోకండి. లేదు గురుగారు, అంతే గురుగారు. అట్లా పత్రికలు కొట్టేస్తాము, పెళ్లి చేసుకోవాలి అంతే అంటే అది ఎట్లా? అది ఇంకా అసలు విషయానికి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. మొదటి లైన్ పూర్తయింది చూసుకోండి. ఎస్ గురుగారు. బలవంతులలో ధర్మబద్ధమైనటువంటి బుద్ధి బలమును నేను, ఉమ్, రాగ వివర్జితమైన కోరికను నేను. ఉమ్, ఇప్పుడు నేను నా కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలి, అంతవరకు అది ధర్మం అవుతుంది. ఎస్ గురుగారు. నేను చెప్పిన నేను పెళ్లి చేసుకోవాలంటే బలవంతంగా చేస్తే అది అధర్మం అయిపోతుంది. ఉమ్, అంటే మీకు అర్థం కావడం కోసం. ఓకే గురుగారు, అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు ధర్మాధర్మాలు నేర్చుకుంటున్నాం మనం. మొదటి నేనులో ధర్మాధర్మాలు మీరింది మొదటి నేను. ఉమ్, మొదటి నేను అర్థం కావాలంటే ఇక్కడ ధర్మాధర్మాల కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. కాన్ఫ్లిక్ట్ అనే పదానికి అర్థం తెలుసు కదా మీకు. ఎస్ గురుగారు. ఈ రెండవ నేనులో కన్ఫ్యూజన్ లేకపోతేనే రెండవ నేను రహితమయ్యి మొదటి నేను అపరోక్షం అవుతుందమ్మా.
ఆ పదాలు చూసుకోండి, తప్పదు. ఆ పదాలు నాకు వేరే పదాలు రావు, అందువల్ల లేని వేదాంతం లేవు కూడా. మొదటి నేను తెలియాలంటే రెండవ నేను లో ధర్మాధర్మాలు తెలియబడి రెండవ నేను రహితమై మొదటి నేను అపరోక్షమగును. అపరోక్షమగును అంటే అర్థం చెప్పేదా? చెప్పండి గురుగారు. నీకంటే వేరుగా ఉంటే పరోక్షం, అది నువ్వేనని తెలిసిపోవడం అపరోక్షం. ఓకే గురువు. బాగా వినండి. ఇప్పుడు చిన్నప్పుడు నీ ఫోటో నువ్వు ఆధార్ కార్డు తీసేటప్పుడు, ఇప్పుడు కూడా నీ ఆధార్ కార్డులో నీ ఫోటో ఈ ఫోటో ఉండదే? ఎస్ గురుగారు. నీ ఆధార్ కార్డులో ఎప్పుడు ఫోటో ఉంది చెప్పు? ఎప్పుడో నా 2nd క్లాస్ లో దిగింది అనుకుంది గురువు. ఎస్, నువ్వు 2వ తరగతిలో ఉండేటప్పుడు నీకు ఆధార్ కార్డు తీశారు. ఈ రోజులు దాన్ని వాడుతున్నారు కాబట్టి ఇది నేనేనంటావు నువ్వు. ఆధార్ కార్డు గానే ఇన్ని రోజులు గమ్ముని చూడకుండా ఉండి ఫోటో చూపిస్తే ఇప్పుడు నీకు అది గుర్తు తెలియదు. అది ఎస్ గురుగారు. ఆ క్రమంలో నువ్వు ఉన్నావు కాబట్టి వరుసగా ఓహో ఇది నేనే, ఇది నేనే, ఇది నేనే అంటే ఫోటో చూపిస్తే అమ్మా ఇది ఎవరు అని చెప్తే ఎవరో ఏది నేనే కదా అంటావు. ఎస్ గురుగారు. అట్లా పరిపూర్ణం కూడా ఎవరో ఎవరో యాడన ఉంది అనుకున్నావు, లాస్ట్ కదా నువ్వేనని తెలిస్తే అప్పుడు ఈ దేవయామని కానీ ఈ ప్రపంచం దేవయామనికి సంబంధించిన ప్రపంచం నిష్ప్రపంచం అయిపోతుంది. అది తెలియాలంటే రెండవ నేనులో ధర్మాధర్మాలు తెలుసుకోవడమే అర్హత. చూడండి, బలవంతులలో బుద్ధి బలములో సరైనటువంటి ఏమంటారు ధర్మబద్ధమైన బలమును నేను, రాగ వివర్జితమైన కోరికను నేను. నీకు చెప్పేటువంటిదంతా ఇప్పుడు చాలా చిన్న ఎల్కేజీలో ఉండే పాపకు అర్థం చేయించాలని చెప్పి చెప్పడం స్టార్ట్ చేయడం కూడా తప్పు అవుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నా. ఇప్పుడు కామ అనే పదం మళ్ళీ ఉంది ఆడ కింద. పైన కామం ఉంది, కింద కామం ఉంది. తేడా చెప్పడం కోసం మిమ్మల్ని ఇంత అవేర్నెస్ చేశారు. పైన చెప్పిన కామము వచ్చి కోరిక, కింద చెప్పిన కామం వచ్చి లైంగిక సుఖానికి సంబంధించింది. అంటే ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి అంటే ధర్మ విరుద్ధము కాని కామమును. ఇప్పుడు చెప్తాను నేను. జంతువులకు వచ్చి ఇప్పుడు 2 కుక్కలు పనేసుకొని ఉంటాయి, వీధిలో చూసి ఉంటారు మీరు. అది వాటికి ధర్మబద్ధమేనాయనా కాదా? అంటే జంతు సంస్కృతికి అది ధర్మబద్ధం, నిశ్చిత ఆచరణ అది. కానీ మానవులకి కాదు, ధర్మ విరుద్ధం అది. మీకు ఇటు చెప్తే అర్థమవుతుందని చెప్పాను అంతే. ఇప్పుడు కప్ప, కోడి ఇవంతా పునరుత్పత్తి వ్యవస్థ, గుడ్లు పెట్టడం, పిల్లలు పెంచడం అవంతా అది సహజ ప్రక్రియ అది. అని భారతీయత అంటారు. భారతీయత అంటే దేశం పేరు కాదమ్మా అది. భారతీయత అంటే ఆధ్యాత్మిక పరిపక్వత కలిగినటువంటి స్థితి, దాన్ని భారతీయత అంటారు. అంటే మొదటి నేను గురించి స్పష్టంగా తెలిసిన వ్యక్తి ఇది ఒక నాటకం లాగా చక్కగా హాయిగా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ధర్మబద్ధంగా జీవించగలడమ్మా మానవుడు. కాబట్టి ధర్మా విరుద్ధో భూతేషు అంటే సర్వ ప్రాణులలో కూడా ధర్మ విరుద్ధము కాని లైంగిక ప్రక్రియను నేను అంటాడు ఆయన. ఎంత క్లారిటీ ఉంది చూడు, ఎంత క్లారిటీ. లైంగిక అంటే మొదటిది వచ్చి కోరికమ్మ, రెండవది వచ్చి లైంగిక ప్రక్రియ గురించి చెప్పారు. బలం బలవతాంతాహం కామరాగ వివర్జితం అంటే అర్థం ఏంటంటే బలవంతులలో ధర్మబద్ధమైన బలమును నేను, కోరికలు కోరేవారిలో రాగ వివర్జితమైన కోరికను నేను. అంటే అది అస్పర్శయోగాన్ని మనకు స్పష్టంగా చెబుతున్నారమ్మా. అస్పర్శయోగం అంటే అర్థం ఏంటంటే టచ్ కాకుండా, దేనికి ఏది టచ్ కాకుండా, మనసు మలినానికి టచ్ కాకుండా, అంటే పంచతన్మాత్రలకు అతీతంగా ఉండేటువంటి వాడు కోరే కోరిక ధర్మబద్ధమే అయి ఉంటుంది నాయన. తీరా ధర్మబద్ధమే అయి ఉంటుంది.
కాబట్టి ధర్మ విరుద్ధము కానటువంటి బలమును నేను, ధర్మ విరుద్ధము కానటువంటి రాగ వివర్జితమైనటువంటి కోరికను నేను, రెండైనాయి. ఎస్ గురుగారు. ఇప్పుడు లైంగిక ప్రక్రియ దగ్గరికి వచ్చారు. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి అంటాడు. అక్కడ కింద పెట్టాడు చూడండి, కొంచెం పైకి తీయండి, ఆ కింద రాశారు చూడండి, అర్థాల్లో కూడా అదే రాశారు చూడండి. అక్కడే అడే కింద ఉంది చూడండి. ఇంకా కిందకి దించండి, ఆ ప్రతి పదార్థంలో కూడా ఉంది ఆ పదానికి అర్థం. ఇంకా కింద అంతే అంతే ఆగండి. ఇక్కడ ఏం చేశాడు, బలవంతులలో బలమును నేను, కోరిక అంటే చూడండి, కామ్ అంటే కోరిక, అక్కడ మొదట చెప్పిన కామ్ అంటే కోరిక అని అర్థం. రెండు లైన్ చూసుకోండి. కోరిక ఎట్లా, రాగ వివర్జితం, వ్యామోహము లేని కోరిక. కుటుంబం బాగుండాలి, నీకు పెళ్లి చేయాలి, తర్వాత మీ అక్కకి పెళ్లి చేయాలి, అక్కే అనుకుంటాం కదా. చూడమ్మా, రాజశేఖర్ గారు వచ్చి నీకు పెళ్లి చేయాలి, త్వరగా సారీ మీ అక్కకి పెళ్లి చేసి మళ్ళీ మీకు చేయాలమ్మా. మరి సాధన గారి దగ్గరికి పోయేసి మీ చెల్లెలకు పెళ్లి చేయాలి, నువ్వు గబాన్ ఇల్లు వదిలి పెట్టుకోవా, మీ అక్కకి చెప్పద్దండి నేను చెప్పినట్టుగా, ఊరికే ఎగ్జాంపుల్. సాధన నేను చెప్పిన వాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి, మనకు ఒక అపార్ట్మెంట్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, కాబట్టి ఒక అపార్ట్మెంట్ అంటే అది 10 కోట్ల విలువ చేస్తుంది, కాకపోతే ఆ అబ్బాయికి ఒక కన్ను లేదంతేను, వాళ్ళు మంచి ఆస్తిపరులు, నువ్వు నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకోవాలి అన్నాడు అనుకో, అది వ్యాపారం అయిపోతుంది. అది 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 ఏమైంది, రాగంతో కూడినటువంటి కోరిక, అది రెండో నేను కాదమ్మా, అది మూడో నేను సంబంధించిన జంతు సంస్కృతి. అది అది కాకుండా చూడమ్మా, ఎవరు చెప్పారన్నమాట, ఎవరో చెప్పారబ్బా, గుర్తులేదు నాకు. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు, నా ఫ్రెండ్ వేరే వాళ్ళు చెప్పారమ్మా, అమ్మాయి ఇష్టం వచ్చినప్పుడు, అమ్మాయికి పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు, అమ్మాయి చెప్పినటువంటి ఏ అబ్బాయినైనా నేను అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను, అది నా ధర్మము అంటాడు ఆయన తండ్రి. అంటే ఆ తండ్రికి అనుకూలంగా ఆ కూతురు కూడా నడుచుకుంటూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ రాగ వివర్జితమైనటువంటి కోరిక ఏదైతే ఉందో అది రెండో నేను, ధర్మబద్ధమైంది. సృష్టిలో క్రమం ఉందమ్మా. సూర్యోదయము టైంకే జరుగుతుందా లేదా? సూర్యోదయము, చంద్రోదయము, గ్రహణాలు, భూమి తిరగడము, అమావాస, పౌర్ణమి, జ్యోతిషము, ఇవన్నీ అంత చక్కగా జరుగుతున్నాయే. ఒక్క మానవుడికి మాత్రం బుద్ధి గుణం గుడిసేటయింది. అంటే మానవుడి బుద్ధి మాత్రం వక్ర బుద్ధి అయింది. అందుకని భగవద్గీత ఇంత స్పష్టంగా అప్పుడే రాసి పెట్టాడు వేదవ్యాస మహర్షి. ఇక్కడ రాగము అంటే మోహము, వివర్జితము అంటే లేకుండా, అంటే రాగము లేని కోరిక. ఏంది రాగం అంటేనే కోరిక కదా. రాగము లేని కోరిక అంటే అర్థం ఏంటంటే, నేను మీకు అదే ఉదాహరణ రిపీట్ చేస్తే అర్థమైపోతుంది. చెప్పండి. నేను నా కొడుక్కి లేకపోతే నా కూతురికి నేను పెళ్లి చేయాలి అనేది ధర్మం. నేను చెప్పినోడ్నే నా కొడుకు పెళ్లి చేసుకోవాలి అనేది ఆ ధర్మం. కాబట్టి బాగా గమనించండి, బలవంతులలో ధర్మబద్ధమైన బలమును నేను, తర్వాత కోరికలలో రాగ వివర్జితమైన కోరిక నేను. ఇక్కడ వి అనేది చాలా ముఖ్యమైన పదం అమ్మా. వర్జితం కాదు, వి వర్జితం. ఎంత మాత్రం అంటుకోకూడదు. నేను నాకు ముందరుండేవాడు 10 లక్షలు లంచం తీసుకుంటే నేను 5 లక్షలే కదా తీసుకున్నాను అంటాడు వాడు. లంచం అయితే తీసుకున్నాడు వాడు 10, వీడు 5 అంటే అదికంటే వీడు గొప్పడా? లేదు గురుగారు, పూర్తిగా తీసుకోకుండా ఉంటే కదా గొప్పడు. కాబట్టి అది వి అనే పదం అర్థం అది. రాగ వివర్జితమైన కోరికను నేను, లాస్ట్ ధర్మ విరుద్ధము కానటువంటి కామమును నేను, అంటే దాని శోభనము అంటారమ్మా. పదం విన్నారా? అన్నమయ్య పాట కూడా రాశారు. అంటే పెళ్లి తర్వాత జరిగేటటువంటి కార్యక్రమాన్ని శోభనము అంటే పవిత్రమైన పునరుత్పత్తి కార్యక్రమం అని అర్థమైంది శోభనం అంటే. తర్వాత ఒక భగవద్ దర్శనానికి వెళ్ళడానికి కూడా పరమ శోభనమా చక్రపాణి దర్శనం అంటాడు కుచేలుడు. శోభనము అంటే పవిత్రమైన కార్యక్రమము అని అర్థం అమ్మా. ఓకే. కాబట్టి ఇక్కడ
ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి అంటే ధర్మ విరుద్ధము కానటువంటి లైంగిక ప్రక్రియను నేను అంటాడు. ఉమ్, అంటే అర్థం ఏంటంటే ధర్మావిరుద్ధము కానటువంటిది అంటే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి లైంగిక ప్రక్రియను మాత్రమే ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఉమ్, మీరా ఇది క్లారిటీ అనమాట. ఎస్ గురువు. 2 పదాలు వాడారు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అది అర్థం కాదు మీకు. ఉమ్, ఓకే గురుగారు. 2 ఒకే పదాలు. బలవంతులలో బలమును నేను, ఉమ్, రాగ వివర్జితమైనటువంటి కోరికను నేను, ఉమ్, ధర్మ విరుద్ధము కానటువంటి లైంగిక ప్రక్రియను నేను అంటాడు. ఉమ్, అంటే ఆయన స్పర్శయోగి అని అర్థమైపోయింది మనకు. ఉమ్, ఆయనకు భార్య ఉన్నప్పటికీ పిల్లలు ఉన్నప్పటికీ అతని మనసు చంచలం కాదు. ఉమ్, అతనికి సంసారం అంతా సినిమాలాగానే. ఉమ్, అంటే సంసారాన్ని దాటి ఉంటాడు ఆయన. ఆ దాటి ఉండేవాడు మొదటి నేనా కాదనైనా. ఎస్ గురుగారు. మొదటి నేను దాటడం అంటే ఏంటి అర్థమైందా? అంటే నేను తెలుసుకోవడం. Yes, yes, yes. అంతే తప్ప దాటడం అంటే రాముడు సముద్రానికి వారధి కట్టి లంకను దాటినాడు అంటారు కదా. ఉమ్, ఆ దాటడం అంటే రాముడు అంటే ఎవరో కాదు, దేవయామినే. ఉమ్, వారధి కట్టి దాటేదంటే వీటంతా అర్థం చేసుకుని మొదటి నేను తెలుసుకోవడమే. రాముడు అంటే రమించేవాడే. ఉమ్, ఓకే గురు. రమించేవాడు రాముడు. దేంట్లో? ధర్మానికి అతీతమైనటువంటి, ప్రకృతికి అతీతమైనటువంటి, తన్మాత్రకు అతీతమైనటువంటి మొదటి నేనులో రమించువాడు రాముడు అని తెలుసుకోవడంతో మనకు సరిగ్గా టైం కూడా అయిపోయింది. చూడమ్మా ఒకసారి శ్లోకం చదువుతారా? ఎస్ గురుగారు. శ్లోకం చదవండి. శ్రీ భగవానువాచ బలం బలవతామస్మి కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరత్ తర్షభ. ఇది 11వ శ్లోకం. అంటే మొదటి నేను తెలుసుకోనివ్వకుండా అడ్డగిస్తున్నటువంటి రెండవ నేనుకు ధర్మాధర్మాలు బోధించి తర్వాత గుణత్రయాలను గురించి బోధిస్తాడు నెక్స్ట్ వారం. ఓకే గురు. రెండవ నేనుకు ధర్మాధర్మాలు తెలిసి ధర్మంగా నడుచుకోవడం అలవాటు అవ్వాలంటే ధర్మాతీతం తెలియాల్సిందే. టీచర్ ట్రైనింగ్ లో ఎలా పాఠం చెప్పాలో నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు టీచింగ్ ఎక్స్పీరియన్స్. నేను పాఠం ఎలా చెప్పాలని కాకుండా నేను ఇంకా ఏమంటారు ఛాత్రోపాధ్యాయులు కూడా ఇప్పుడు నేను నేర్పగలను. ట్రైనింగ్ వాళ్ళకి పాఠం ఎలా చెప్పాలనో నేర్చుకోవడం ముందు తెలియదు, కానీ ఇప్పుడు నేను చెప్తే నాకు అది అపరోక్షమై ఉంటుంది కదా. అట్లా అనమాట. ఆ స్థితి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పలేని స్థితి. అదే కదా అమ్మగారు చెప్పింది కూడా, చెప్పలేని ఆనందం విధి అని చెప్పలేను సద్గురుదేవి చెప్పేది కాదు. అటని చెప్పకుండా ఉంటే కూడా తెలియదు, చెప్పినా తెలియదు. మరి ఎట్లా? అది చెప్పకనే చెబుతారు, మనం తెలుసుకోకనే తెలుసుకోవాలి. నాయన ఇంత గొప్ప రహస్యాలని మరి మీ ద్వారా ఆవిష్కరించబడుతుంది బాలల మహాయజ్ఞంలో. ఇది సంతోషం. మనకి ఎనీ క్వశ్చన్స్ మీతోనే ప్రారంభం. ఇది ప్రశ్నలు ఏమన్నా ఇవ్వచ్చు. పోయింది కదా, స్ట్రెస్ అంతా పోయింది కదా. ఇంకా అప్పుడు ఒక 2-3 వారాలు మీకు కొంచెం ఇబ్బంది పెట్టాను నేను. లేదు గురుగారు, అలా నేర్చుకునే క్రమంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది నాయన. ఒక చిన్న సూచన ఏంటంటే, ఇంతవరకు నేర్చుకున్నటువంటి మీరు ప్రవేశించిన తర్వాత భగవద్గీతలో ఎక్కడైనా నెంబర్ అడిగితే శ్లోకం చెప్పాలి మీరు. ఓకే గురుగారు. ఆటోమేటిక్ గా మీ లైఫ్ లో అది జీర్ణం అయిపోతుంది. ఇంకా భగవద్గీతలో ఏముంది కదమ్మా, నాలో భగవద్గీత ఎందుకు లేదు, ఇంకొకరు నేర్చుకోమని చెప్పడం కాదు. మనలో భగవద్గీతను ఆచరణలో ఉంచుకోవాలి. కొంతమందికి ఏ శ్లోకం తెలియకపోతే కూడా ఆచరణ వాళ్ళలో ఉంటుంది. కాబట్టి అందరినీ ప్రపంచం అంతా భగవద్గీత నేర్చుకోమని చెప్పేది మన పని కాదు నాన్న.
ఎస్ గురువు. నేను నేర్చుకోవడం కోసం ఇప్పుడు హేమానిక సహస్ర, నిత్య హరిప్రియ కొత్త ఉత్సాహం కల్పించారు ఇప్పుడు నాకు నేర్చుకునేదానికి. ఎస్ గురువు. గురుగారు ఒకసారి కానీ పరం అపరం అపరం అంటే ఒకసారి చెప్తారా గురువు? చాలా ఇంపార్టెంట్. అవునమ్మా. అపరము అంటే కంటికి కనిపించేదమ్మా, భౌతికము. పరం అంటే చూడండి, అపరం అంటే భౌతికము, పరం అంటే భౌతికానికి కారణమైనటువంటి శూన్యం. సార్ మళ్ళీ చెప్పలేదు గురువు. మళ్ళీ చెప్తాను. అపరము అంటే కంటికి కనిపించే వస్తువు, సూర్యుడు. ఎస్ గురువు. 4వ అధ్యాయంలో అపరం భవతో జన్మ అని చెప్తారు కదా. అపరం అంటే ఇప్పుడు నాకు కనిపిస్తున్నావు కదా, నువ్వు ఇప్పుడు జన్మించావు కదా, ఇప్పుడు మా పాప వయసు కదా నీకు. అపరం అంటే ఇప్పుడు జన్మించావు. ఈ దేవయామిని జన్మించక ముందు తల్లి కడుపులో ఉందంటావు. తల్లి నెల తప్పక ముందు ఈ దేవయామినియే పరం. ఆ పరం అంటే శూన్యం ఇప్పుడు ఇంకా కదా. దేవయామిని దేవి నెల తప్పక ముందు దేవయామిని ఎక్కడుంది నాన్న? దేవి నెల తప్పక ముందు దేవయామిని ఎక్కడుంది నేను చెప్పేదా? చెప్పండి. శూన్యంలో, శూన్య పరమాణువు. ఆన్సర్ రాసుకో. శూన్య పరమాణువు అంటే ఆకాశ స్వరూపము, అంటే ఆకాశ స్వరూపం అమ్మా. అంటే అప్పుడు అది ఆకాశం ఒకటేనా 2, 3 ఉన్నాయా? ఒకటే గురుగారు. కానీ దేవికి పిల్లలు 2 ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఒక ఆకాశమేనా? ఇది 2 ఆకాశాలు ఉండాలి. ఒక ఆకాశమే గురుగారు. మీకు చెప్పిన సూత్రం ఇప్పుడు సాధన కూడా వర్తిస్తుంది కదా. అది పరము, ఇది అపరము. ఒకే పరము ఎన్నో అపరములగును. గురుగారు ఒకే పరము ఎన్నో అపరములగును. ఓకేనా? ఒకే పరము అంటే ఆకాశం ఒకటే, జీవరాశులు చాలా. ఇప్పుడు పరం అనేది ఓంకారము, సెకండ్ పర్సన్ అన్న. పరం సెకండ్ పర్సన్, అపరం థర్డ్ పర్సన్. ఈ 2 కాని ఫస్ట్ పర్సన్ యాడుంది? అంతటా అదే ఉంది. అదే నువ్వు, అదే ఒరిజినల్ నేను. ఓకే గురు. అది తెలిసిన దానికంటే తెలియని దానికంటే వేరైనది. ఇప్పుడు మీరు అడిగింది పరము అపరము 2 అని మీరు అర్థం అడిగారమ్మా. కానీ మీరు ఏమడిగినప్పటికీ నేను తెచ్చి అక్కడే వదులుతాను అనమాట. అది ఏమంటారు దాన్ని, గురు పరంపరగా మనకు వచ్చినటువంటి జ్ఞానం అంతే. పరం అంటే భౌతికము, ఫిజికల్. మీకు ఇంగ్లీష్ లో చెప్తా. అపరం అంటే ఫిజికల్, పరం అంటే నాన్ ఫిజికల్. నాన్ ఫిజికల్ ఈజ్ సెకండ్ పర్సన్, ఫిజికల్ ఈజ్ థర్డ్ పర్సన్. పరాపరములు అది పరాపరముల మీరింది అది. అందుకని దాని గురించి దాన్ని పరాత్ పరం అంటారు. దీంతో పోల్చి చెప్పాలంటే అది చెప్పేదానికి నేను లేదు. దాన్ని ఏమంటారు? పరాత్ పరం అంటారు. పరాత్ పరము ఒక పదం ఉంది. పరాత్ పరము అని సూచన చేస్తారు పరిపూర్ణాన్ని. అదే నిజమైన నేను, మొదటి నేను. అది తెలుసుకోవాలంటే ఇక్కడ ధర్మాలు తెలియాలి, ప్లస్ అన్ని బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే గురు. ఇంకెవరైనా ఓకే. మంగళం. అందరూ 10 శ్లోకాలు అందరూ నేర్చుకోవాలి, వచ్చే వారం చెప్పాలి. క్లాస్ లో ఉన్నాను. మంగళం. కోట్లాది గ్రంథంబుల సారము ఏకమై వినిపించును, లేనిది లేదు, ఉన్నది లేకపోవుట లేదయా. శ్రీకృష్ణుని పలుకులు సూటిగా తలపల మునిరత్నము, సహజాచలని నోటనే నేటికి చెప్పకను చెప్పించును. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని
సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సద్గురు చరణం బాబాభయ హరణం సద్గురు చరణం బాబాభయ హరణం. జై సద్గురు మహారాజ్ కి జై. జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.